నమస్తే జేసీబీ అన్న డ్రైవర్లకు. ఈరోజైతే మనమైతే బండి అయితే అమావాస్య తర్వాత అయితే పునాదుల పనికైతే వచ్చింది బండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ పునాదుల ఇంటి పునాదుల కోసం జరిగే జేసీబీలో లాభ నష్టాలు, అసలు జేసీబీకి ఏ విధంగా రిపేర్లు ఉంటాయి, ప్లాట్లు ఏ విధంగా మార్కింగ్ వేసుకొని, అంటే ఇటు ప్లాట్ల వాళ్ళకి ఎంత తగ్గించుకొని జేసీబీతో పని చేయించుకోవాలి, అలాగే జేసీబీ వాళ్ళు ఏ విధంగా పనిచేసి తొందరగా డీజిల్ సేవ్ చేసుకోవాలనే దాని మీద అయితే మనము ఈ జేసీబీకి సంబంధించిన ప్లాట్ల గురించి, జేసీబీకి సంబంధించిన అయితే వివరణ అయితే ఇస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ డ్రైవర్ జేసీబీ డ్రైవర్లు కావచ్చు, మోటార్ ఫీల్డ్కి సంబంధించిన ఎవరైనా పర్వాలేదు, నార్మల్ పబ్లిక్ అంటే ప్లాట్లు వేసే వాళ్ళు కావచ్చు, జేసీబీతో ఏదైనా పని చేయించుకునే వాళ్ళకు కూడా మనము వాళ్ళకు సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అనేది, అంటే జేసీబీతో మనము ఏ రకంగా పని చేసుకొని ఎంత మాట్లాడుకుంటే బాగుంటుంది అనే దాని కూడా మన వివరణలో ఉంటుంది. మంచి వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. మరి మనం ఈ పనిలోకి అయితే వెళ్దాం. సాధారణంగా అయితే మనకు ఇంటి పునాదుల కోసం జేసీబీ పని చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైటు కొలతలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ సైటు కొలతలు చూసుకున్న తర్వాత కంపల్సరీ మార్కింగ్ వేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంటికి ఒక ప్లాన్ ప్రకారం అయితే పునాదులకి ఒక తెల్ల మార్కు గీతలు అయితే వేస్తారు, సున్నం లాంటిది గీతలు అయితే వేసుకోవాలి. తాళ్ళు కావచ్చు, చెక్ పౌడర్తో మార్కింగ్ ఖచ్చితంగా చేస్తారు. ఈ చేసిన తర్వాత ఈ జేసీబీతో గుంతలు తవ్వకం. ఇప్పుడు పునాది వెడల్పు ఎంత ఉండాలి, లోతు ప్లాన్ ప్రకారం కరెక్ట్గా తవ్వుతారు, అంటే ఎక్కువ ఉండకుండా ఒక సీక్వెన్స్ కింద. అదే మామూలుగా మనుషులతో చేస్తే కనుక చాలా లేట్ అవుతుంది, టైం పడుతుంది. ఇట్లా జేసీబీతో చేస్తే కనుక చాలా ఫాస్ట్ అయిపోతుంది. మనీ సేవ్, టైం సేవ్ అనే చెప్పవచ్చు. కూలీలు మనుషులను బట్టి చేయించడానికి దీనికి చాలా తేడా అవుతుంది అనమాట. ఇది నార్మల్గా ప్లాట్లు చేసే వాళ్ళకు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అయితే మామూలుగా అయితే ఒక పునాదికి వచ్చేసి లోతు ఎట్లా ఉంటుందంటే 4 నుంచి 6 అడుగుల వరకు వేస్తారనమాట. ఒక 4 అడుగులు, ఒకరు 5, ఒకరు 6, ఇట్లా అడుగులు అనేది లోతు అనేది 4 నుంచి 6 అడుగులు మినిమం అని చెప్పుకోవచ్చు. ఏమో కొంతమంది పిల్లర్లు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక 2-3 ఫ్లోర్స్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ లోతు తగ్గుతారు. నేను మినిమం ప్లాట్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 నుంచి 4 అడుగులు ఇట్లా ఉంటుంది వెడల్పు. లోతు 4 నుంచి 6 అడుగులు లోతు ఉంటుంది, 2 నుంచి 4 అడుగుల మధ్యలో వెడల్పు ఉంటుంది. ఇట్లా మట్టిని అయితే మొత్తానికైతే అక్కడ గుంత నుంచి బయటకు తరలిస్తారు. తవ్విన మట్టిని పక్కకు లేదా డంపింగ్ కోసమే మళ్ళీ ఉపయోగించుకోవాలి. అది అనవసరమైన ఇదేం కాదు. ఆ గుంత నుంచి తవ్విందే మళ్ళీ మనం పిల్లర్లు అది పునాది వేసినప్పుడు ఆ పునాది పక్కన మళ్ళీ ఎలా గ్యాప్ ఉంటుంది కాబట్టి దానికి వాడుకోవాలి. ఇది వాడేటప్పుడు ఒకటి మ్యాక్సిమం అయితే జేసీబీతో కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మొత్తం ఎంత జేసీబీ చేయలేదు కాబట్టి, ఎందుకంటే మధ్యలో గోడ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా ట్రాక్టర్ దగ్గర నుంచి తెప్పించుకొని, టిప్పర్ నుంచి తెచ్చుకొని మధ్యలో మనకు పునాదుల పక్కన అయితే మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ లెవెలింగ్, క్లీనింగ్ అనేది గుంత అడుగు సమానంగా చేసుకోవాలి. లూజ్ మట్టి ఏదైనా ఉంటే కనుక సైడ్ చేసేసుకోవడం బెటరు. ఆ తర్వాత మాన్యువల్ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందంటే, కార్నర్లు చిన్న చిన్న చోట్ల చేతి పనితోనైతే సరి చేయాలి. అంటే మ్యాక్సిమం జేసీబీ చేస్తుంది, ట్రాక్టర్ నుంచి మట్టి తెచ్చుకుంటాం, టిప్పర్ నుంచి చేస్తాం. ఇట్లా రకరకాలుగా అన్నీ చేసిన తర్వాత డోజర్ ఉంటుంది. డోజర్తో కూడా అవసరమైతే కొంచెం మట్టి వేసుకొని పునాదుల మీదకి ఎక్కి ఇట్లా డోజర్తో కూడా సాఫ్ చేసేసుకొని, కార్నర్లు ఎక్కడైనా చిన్న చిన్నగా ఉంటే కనుక మనం చిన్న చలికతో కాబట్టి చేతులతోనో మ్యాక్సిమం అంతవరకు చేసుకోవాలి. అయితే ఇక్కడ జేసీబీ ఈ వాడటం వల్ల లాభాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది టైం సేవ్ అవుతుంది. చేతి పని అయితే 5-7 రోజులు పట్టవచ్చు. అది చెప్పలేము కూడా మనకి, ఎందుకంటే కూలీలను బట్టి మనుషులను బట్టి టైం ఉంటుంది. మినిమం అయితే 5 రోజులు అని చెప్పుకోవచ్చు. అదే జేసీబీ అయితే 1 రోజులో అయిపోతుంది, ఇంకా మ్యాక్సిమం అంతా తొందరనే అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఖర్చు తగ్గింపు అనేది అవుతుంది. ఎక్కువ మంది కూలీలు అవసరం ఉండదు, లేబర్ ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్లాట్ వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఈ ఖచ్చితమైన లోతు ఎట్లా ఉంటుందంటే, ఒకే లోతు, ఒకే వెడల్పు గుంతలు
స్ట్రాంగ్ ఫౌండేషన్కి సంబంధించిన ఉపయోగం బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము గడపారతో ఇట్లా దోగేదానికి ఇది జేసీబీతో ఇట్లా ఒకటే మోతాదులు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇదే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ద పనులకైతే జేసీబీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్లకు కావచ్చు, చిన్న ప్లాట్లకు కూడా కష్టంగా, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇదే చేసుకుంటారు. అయితే కొన్ని జేసీబీ వాడడం వల్ల నష్టాలు ఎక్కడేస్తాయంటే చిన్న స్థలాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే పక్కల ఇండ్లు ఉండి చిన్న ఇరుకు సందుల్లో ఉన్నప్పుడు జేసీబీ బండి కట్టుకాక అవసరమైతే వాళ్ళ ఇళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ అయితే లేనిపోని ఈ డ్రైవర్కి నిద్రనప్పుడు వాళ్ళ ప్లాట్ల వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అటువంటి దగ్గర కొంచెం ఇరుకున్న దగ్గర అయితే ఇంకా మనుషులు చేసుకోక తప్పదు. ఆ తర్వాత ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు ఇప్పుడు ఎక్కడైనా కానీ వర్క్ చేసేటప్పుడు అది ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇరుకు సందుల్లో కావచ్చు, జాగ్రత్త అనేది కంపల్సరీ. ఏది అయినా కానీ ఒక పని చేసేటప్పుడు సో అట్లా అవసరానికి మించి ఇది జేసీబీ తవ్వుతప్పుడు పక్కన ఉన్న పునాదులకి డిస్టర్బెన్స్ అయ్యి ఇండ్ల పక్కన ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది అవుతుంది. సో అట్లా లేనిపోయిన గొడవలు తీసుకొచ్చుకోకుండా గోడలకి ఏమైనా క్రాకులు చేసినా లేకపోతే గోడకి ఏమైనా తగిలి ఏదైనా అయినా కూడా చాలా ఇబ్బంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ జేసీబీ పునాదులు తవ్వని ఏదైనా పని చేయని దానికి సంబంధించిన నైపుణ్యం అంటే దానికి అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. అనుభవం లేని వల్ల అయితే చాలా మిస్టేకులు జరుగుతాయి. సో దానివల్ల లేనిపోయిన ఎత్తునొప్పులు కాబట్టి అట్లా సిచ్యువేషన్ తగ్గట్టుగా మనము ఆడ పరిస్థితులను బట్టి కూలి వాళ్ళ జేసీబీ అనేది మనమే సూచించుకోవాలా, ఇది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కానీ అనుభవం ఉన్న డ్రైవరే ఉండాలి బండికి. ఆ తర్వాత ఒక బిల్డింగు ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంజనీర్ ప్లాన్లు అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎలా వెళ్తున్నది, ఏం చేస్తున్నాం అనేది ఒక క్యాలిక్యులేషన్ కంపల్సరీ ఉండాలి. అయితే మాన్యువల్ క్లీనింగ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి తప్పదు, ఎందుకంటే లేకపోతే లేనిపోయిన ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో అట్లా ఈ రకంగా మనకు ఈ వీడియోలో పునాదులు అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కాబట్టి కింద వైట్ మార్కర్స్ కావచ్చు, జేసీబీ తిరగడానికి ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మట్టి తవ్వి పునాదుల మీద మట్టి వేసుకొని ఈ రకంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో అట్లా పునాదులకు సంబంధించిన చేతి పనికి సంబంధించింది ప్లాట్ల వల్ల కావచ్చు, జేసీబీ ఏదైనా కానీ ఈ విధంగా మనకు ఈ వీడియోకి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ పునాదుల గురించి ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాము. ఇప్పటికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పింది అర్థమయ్యి మీకు ఏమైనా అనిపించిందంటే కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారు, మీ ప్రాంతంలో ఏ విధంగా ఎంత నడుస్తుంది, ఏ విధంగా ఉంటుంది కూడా లాభ నష్టాలు కావచ్చు, అంటే గంటకి ఎంతనో మీ దగ్గర ప్లాట్లకు ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.